ஜெய் ஸ்ரீமன்னாராயண ஆண்டாள் திருவதிகளே சரணம். திருப்பாவை 14వ பாசுரம். உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர் வாய் நெகிழந்து அம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்கடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கையக் கண்ணானை పాడేలోరెంబావాయ్. తిరుప్పావై 14వ పాశురం. తెలుగులో భావం. సఖీ, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటిది కదా, ఇంతవరకును పండుకునే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది. చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవతారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి తాళపు చెవులను తీసుకుని వెళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలముకు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరిచితివా? నీకేమి? ఇకనైనా లేచి రమ్ము. లేవవమ్మా అనగా నన్నేల నిందింతురు, నేనేమి చేయవలే అనగా శ్రీశంఖ చక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంకజాక్షుని, ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనువమ్మా అని గోదాదేవి ఈ 9వ గోపికను లేపుచున్నది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువదిగళే శరణం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.